అయితే ఈ 2002 తర్వాత నుంచి అఫిడవిట్లు ఏవైతే వస్తున్నాయో ఈ అఫిడవిట్లలో మరి ఏమేమి రాయాలి? తన పూర్తి పేరు, ఓకే, పేరు, ఆస్తులు, ఓకే, అంటే ప్రాపర్టీస్, ఆస్తులు ఎంత ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి, వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, ఒక తన క్యాస్ట్ ఏంటి, అంటే తన వ్యక్తిగత వివరాలు పూర్తిగా A to Z ఈ అఫిడవిట్లో సమర్పించాలి. ఓకే, సమర్పించిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ముగ్గురు పిల్లలు ఉండి ఇద్దరు పిల్లలే అని రాశారనుకోండి, ఇద్దరు పిల్లలే ఉన్నట్టుగా రాసినట్టయితే ఒకవేళ దాన్ని ప్రూవ్ చేయగలిగినట్టయితే 100% వాళ్ళు గెలిచినా సరే, గెలిచిన తర్వాత కూడా వాళ్ళని తీసేసే అధికారం, పదవి నుంచి తొలగించే అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. ఈ అఫిడవిట్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇది. ఒకవేళ మీ ఏరియాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏదైనా వార్డ్ మెంబర్ నుంచి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ఓకే, వార్డ్ మెంబర్ నుంచి ప్రెసిడెంట్ వరకు ఎవరైనా సరే అఫిడవిట్లో తప్పుగా రాశారని మీకు అనిపిస్తే, నిజంగా మీకు తెలిసినట్టయితే మీరు ఎలక్షన్ కమిషన్కి ప్రూఫ్స్తో సహా రుజువు